హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ 10 నిమిషాల్లో అయిపోద్దండి. 10 నిమిషాలు కూడా కాదు, 5 నిమిషాల్లో అయిపోద్దండి ఈ పచ్చడి. ఏం పచ్చడి ఏంటనేది మీరు వీడియో పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. ఈ పచ్చడి చేసిన రోజు ఇంట్లో గొడవేనండి. ఎందుకంటే ఈ పచ్చడి మొత్తం ఒకరే తినేస్తారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఎలా చేశానో, దేంతో చేశానో ఏంటో పూర్తిగా వీడియో చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు చేసుకుని కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. వీడియోలోకి వెళ్దామా? ముందుగా ఈ పచ్చడికి కావలసినవండి ఇవి: పచ్చిమిర్చి ఒక 15 కాయలండి, అలాగే ఒక బీరకాయ, అలాగే దొండకాయలు పావు కేజీలో సగం అండి, అలాగే టమాటీలు 2. మొత్తం అన్నీ ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసి, ఆయిల్ మరిగిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి వేగిన తర్వాత మనం కట్ చేసినవన్నీ వేసేసుకోవాలి. మొత్తం ముక్కలన్నీ వేసేసుకొని అటు ఇటు కలిపేసుకొని సిమ్లో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. పెట్టేసుకొని అలాగా మూత పెట్టి మగ్గనివ్వండి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. అందులో వాటర్ అంతా, మనం బీరకాయ వేసాం కదా, ఆ వాటర్ దిగుతుంది. ఆ వాటర్ అంతా ఇంకిపోయిన వరకు అలాగా మగ్గితే సరిపోతుంది. ఎక్కువ వేగనవసరం లేదు, టమాటీ మెత్తబడిపోతుంది, అలాగే దొండకాయ కూడా మెత్తబడుతుందండి. అలా ఉంటే చాలండి. టేస్ట్ మటు సూపర్గా ఉంటుంది. ఈ పచ్చడి చేశారంటే ఇంట్లో గొడవలు తప్పవండి, అంత టేస్ట్గా ఉంటుంది. మొత్తం మొక్కలే తినేస్తారు, అంత బాగుంటుందండి. దానికి తగినంత సాల్టు, అలాగే చింతపండు చూశారు కదా వీడియోలో చూపించినట్టు నేను పచ్చడికి తగ్గట్టు వేస్తున్నాను. చిన్న ఉసిరికాయ సైజ్ అంతా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. అలాగే మనకి రుబ్బురోలు ఉంటే రుబ్బుకోవచ్చు, లేదంటే పచ్చడి బండతైనా దంచుకొని చేసుకోవచ్చు. పచ్చడి బండకైతే సూపర్గా ఉంటుందండి, ఇంకా టేస్ట్ అదిరిపోతుంది. ఇది కార్తీక మాసం చేసిన వాళ్ళు, స్వామీలు, వీళ్ళు ఎవరైనా తినొచ్చు. ఎందుకంటే ఇందులో వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ లేదు కనుక ఎవరైనా తినొచ్చండి. ఇంకంతే ఫ్రెండ్స్, మిక్సీలో తీసేసుకొని పోపు వేసేసుకుందామండి. కళాయిలోని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కరివేపాకు, ఎండుమిర్చి, పోపు అందరికీ తెలిసిందని చూపించలేదు. సరేనా ఫ్రెండ్స్? వేగిన తర్వాత ఇందులో వేసి కలిపేసుకోవడమే. ఇది రైస్తో కానీ, ఇడ్లీ, దోశ దేనికైనా సూపర్గా ఉంటుందండి. ఈ పచ్చడి చేసిన రోజు మటుకు ఇంట్లో తప్పనిసరిగా గొడవలు అవుతాయి. ఈ పచ్చడి అంత టేస్ట్గా ఉంటుందండి, ఒక్కలే తినేస్తారు, అందుకని గొడవలు అవుతాయి అంటున్నాను. ఒకసారి చేసి చూడండి, మీకు ఎలా వచ్చింది కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.